ఏదైనా ఇబ్బంది ఉందా? ఏమండి, నాకు అర్థం అవుతుంది, కానీ మా బామ్మకి తాత గుర్తుగా ఉన్నది ఆ కమ్మలు మాత్రమే. మా తాత పెళ్ళైన 5 ఏళ్లకి చనిపోయారు. ఆయన కష్టపడి మూటలు మోసి కూలి పని చేసి మరి జాన్సమ్మకి ఆశగా ఈ కమ్మలు కొనిచ్చారు. ప్లీజ్ అండి, మాకు హెల్ప్ చేయండి. ఇదిగో కుదరదని చెప్తున్నా కదా, బయలుదేరమ్మా. ఊరికే ఉండి కోపం తెప్పిస్తున్నావు. ఏంటండి ఏదో కమ్మలు బంగారం అని మాట్లాడుతోంది? నేను ఇక్కడ మాట్లాడుతున్నాను కదా, నువ్వు లోపలికి పో. ఇదిగో అమ్మా, మా పిల్లలకి అని తెలిసిందంటే పెద్ద పెద్ద గొడవలు జరిగిపోతాయి, అర్థమైందా? వెళ్ళు. అయ్యా, ఇప్పుడు ఏం చేద్దాం బంగారి? ఆయన మొండిగా ఉన్నారు, వదిలేలాగా కూడా లేరు. మనమ్మా, నేను కమ్మలతోనే వస్తాను, నువ్వింటికి వెళ్ళు. అది కాదు బంగారి. నువ్వు బయలుదేరు మనమ్మా. ఫంక్షన్ ఏర్పాట్లుంటే చూసుకో, వెళ్ళు. అలాగే బంగారి, ఏదైనా ఇబ్బంది అంటే నాకు ఫోన్ చెయ్యి. ఏయ్, మొండిదానిలాగా ఉన్నావే, చెప్తే అర్థం కదా? ఎందుకో గుమ్మ ముందని నుంచున్నావు? లేదండి, నాకు ఆ కమ్మలు కావాలి. అది లేకుండా ఇక్కడి నుంచి నేను కదలేదే లేదు. ఏమండి, ఏంటండి గొడవ? ప్లీజ్ బామ్మగారు, దయచేసి నా కమ్మలు ఇవ్వండి. ఏమండి, పాపం అనిపిస్తోందండి. ఏయ్, నువ్వు గమ్మునుండు, లోపలికి పో. నువ్వు కదలకుండా ఇక్కడ ఎంతసేపు నుంచున్నా నువ్వు అనుకునేది మాత్రం జరగదు. ఏమండి, ఆ అమ్మాయి వర్షంలో నుంచునుంది, పాపం అండి. నాకు తెలుసు, నేను చూసుకుంటాను. ఇలా దారిన పోయే వాళ్ళంతా ఇంటికి వచ్చి నగలు అడుగుతూ ఉంటే ఇచ్చుకుంటూ పోతూ ఉండాలా? ఇది అసలు మంచి పనే కాదు. నువ్వు వెళ్ళ, నేను చూసుకుంటాను. నేను తుడుచుకోనండి. ఏంటమ్మా, నువ్వేంటి లోపలికి వచ్చావు? ముందు బయటికి నడు. ఒకసారి చెప్తే అర్థం కాదా నీకు? చెప్పు గది మొండికేస్తున్నావు. నా కొడుకుతో చెప్పనా? ఏదో ఆడపిల్ల కదా అని, పోనీలే పాపం అని ఓపిగ్గా మాట్లాడుతుంటే నీకు అసలు అర్థమే కావట్లేదు. ఏమండి, ఎందుకు ఇలా అరుస్తున్నారు మీరు? ఇదిగో చూడు, నీ కమ్మలు అడిగింది, అది ఇవ్వటం కుదరదని చెప్పేశాను. తీరా ఇప్పుడు చూస్తే ఇంట్లోకి వచ్చి తల దురుచుకుంటుంది. తనేమీ రాలేదండి, నేనే ఇంట్లోకి రమ్మన్నాను. కొద్దిగా ఓపిక పట్టండి మీరు. వయసు అయినా తలకు మించిన కోపం మీకు. ఇలా చూడు, అమ్మాయి అసలు ఏమడుగుతుందో తెలుసా నీకు?
నాకు అమ్మలే కదా. ఆ అమ్మాయి అడిగిందని నువ్వు ఇచ్చేస్తావా ఏంటి? అయ్యా, మా జాన్సమ్మకి మాత్రం ఇవి జస్ట్ కమ్మలు కావు, మా తాతగారి జ్ఞాపకం. వాళ్ళకి పెళ్ళైన 5 ఏళ్లకే మా తాతయ్య చనిపోయారు. మా అమ్మమ్మ ఇప్పటి వరకు ఆయన చెప్పిన మాటల కోసమే బతుకుతున్నారు. అలాంటి ఆవిడికి ఆయన పెళ్ళైన కొత్తలో కష్టపడి కొనిచ్చిన బంగారం ఎంత ముఖ్యం. ఇన్ని ఏళ్ల తర్వాత నేనిది కనిపెట్టాను. ఇది నేనిప్పుడు తీసుకుపోయి ఇస్తే మా జాన్సమ్మ చాలా సంతోషపడిపోతారు. మా తాతయ్య తోడుగా ఉన్నట్టు ఫీల్ అవుతారు. ప్లీజ్ అండి, కుదరదు అని మాత్రం చెప్పొద్దు. ఏమ్మా, మీ బామ్మకి ఈ కమ్మల మీద ఉన్న సెంటిమెంట్ లాగానే కదా మాకు కూడా ఉంటుంది. నేను కూడా నా భార్య కొనిచ్చిన మొదటి బహుమతి అది. ఇదంతా నేను నీకు ముందే చెప్పాను కదమ్మా. నేనైతే అస్సలు ఇచ్చేదే లేదు. అంతగా ఇలాంటి మోడలే కావాలనుకుంటే మా షాప్లో చేసిమ్మని చెప్తాను, సరేనా? అది తీసుకెళ్ళమ్మా, ఇది మాత్రం వదిలేసేయ్. ఏమండి, కొంచెం ఓపిగ్గా ఉండండి. ఏంటే నువ్వు? ఏమ్మా, నీ పేరేంటి? నా పేరు బంగారి. నేను నీకు ఈ కమ్మలిస్తాను, నువ్వు నీ బామ్మకి ఇచ్చుకో. ఏంటి శివాని ఇది? దీనికా నేను ఇంతసేపు గొడవ పెట్టుకుంది? ఇప్పుడు నువ్వు ఇచ్చేస్తానంటున్నావు? ఏమండి, మీ ప్రేమతో మమకారంతో దాదాపు 50 సంవత్సరాలుగా నేను సంతోషంగా ఉన్నాను. ఇప్పుడు మీరు ఇలాగే ఉన్నారు. ఇలాంటి నగలు మన దగ్గర బోలెడన్ని ఉన్నాయండి. కానీ ఆవిడ ఎవరో పాపం, ఆవిడ భర్త గుర్తుగా కమ్మలు కూడా లేవు కదండి. దానికి మించి ఈ అమ్మాయిని చూడండి, రాత్రంతా వాళ్ళ బామ్మ కోసం వర్షంలో నిలబడే ఉంది. ఇప్పుడు కావాలి అని మనల్ని బతిమాలుతోంది. మన బిడ్డలు మనవాళ్ళు ఇలా చేస్తారా? ఇలాంటి అమ్మాయిని మనవరాలుగా పొందిందంటే ఆవిడ ఎంత పుణ్యం చేసుకుందో. అవునవును. ఈ అమ్మాయి కోసమైనా మనం ఇవి ఇచ్చేయాలండి. మీరు బాధపడకండి, ఇది ఇచ్చేయడం వల్ల మనకేమీ ఇబ్బంది రాదు, బాగానే ఉంటాం. ఇదిగో అమ్మా, తీసుకువెళ్ళిచ్చే. అమ్మా, నేను కొంచెం ముక్కు ఓపిని తొందరపడి మాట్లాడేశాను. ఇందుకే భార్య మాట వినాలనేది. తను చెప్పిందంటే నాకన్నీ ఓకేనే.